ఈ క్లాస్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిఆర్డిఓకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని నేను మీకు చెప్తున్నాను. డిఆర్డిఓకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. జస్ట్ మనకి ఇంకా తెలియని ఇన్ఫర్మేషన్, ఇంకా ఏ విధంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందనే వెర్షన్లో మనం డిఆర్డిఓకి సంబంధించిన అంశాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. సో దానికంటే ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ క్విక్ రివిజన్ క్లాసెస్ మాస్టర్స్ ఆన్లైన్ యాప్ ద్వారా మేము అందిస్తున్నాము. మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేయండి, క్లాసెస్ యాక్సెస్ చేసుకోండి. నెక్స్ట్ కంపల్సరీ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, దానివల్ల నోటిఫికేషన్స్ మనకు వస్తూ ఉంటాయి. సరే, టాపిక్లోకి వెళ్ళినట్టయితే అంటే ఈ టాపిక్ నాట్ ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. సో 2 రాష్ట్రాల్లో జరుగుతున్న అన్ని రకాల పోటీ పరీక్షల్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. రేపు తెలంగాణలో జనవరిలో సిడిపిఓ ఎగ్జామ్ ఉంది. సో దాంట్లో కూడా మనకి జనరల్ స్టడీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఓకే, రేపు మళ్ళీ జాబ్ క్యాలెండర్ మనకి తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి తెలంగాణలో, ఏపీలో అన్ని రకాల పోటీ పరీక్షల్లో రైల్వేస్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఈవెన్ సివిల్స్ అభ్యర్థులకి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా మారుతుంది. సో మనం ఇటీవల చూస్తున్నాం ఎగ్జామ్స్లన్నింటిలో సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి. దాంట్లో మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ ఏ ఏరియాని ఎక్కువగా టెస్ట్ చేస్తున్నాడు అంటే మన భారత రక్షణ వ్యవస్థ, డిఫెన్స్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు. కాబట్టి దానిలో మిసైల్స్ ఎక్కువ అడుగుతున్నాడు. మరి ఆ మిసైల్స్ చదివేటప్పుడు మిసైల్స్ను డెవలప్ చేసే సంస్థ గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలిగా. మరి ఏంటి సంస్థ అంటే, సంస్థ మనకు తెలుసు 1958లో ఏర్పాటైన డిఆర్డిఓ గురించి మనకు తెలుసు. డిఆర్డిఓకి సంబంధించిన లోగో గుర్తుపెట్టుకోండి, అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి, అండ్ డిఆర్డిఓ యొక్క మోటో మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందువల్ల డిఆర్డిఓ అబ్రివేషన్ వచ్చేసి ఫస్ట్ ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. అర్థమైంది కండి. రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీకి అనుబంధంగా పనిచేస్తుంది. 1958లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 1958లో కొత్తగా కాకుండా భారత రక్షణ వ్యవస్థకి అనుబంధంగా ఉన్న 2 సంస్థల కలయిక వల్ల ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఏంటి అంటే టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్. డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్, టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. ఈ 2 సంస్థలు సో డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్తో కలవడం వల్ల, అంటే ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సంస్థ, ఈ సంస్థతో ఈ 2 సంస్థల విలీనం కావడం వల్ల డిఆర్డిఓ ఏర్పడింది. ఈ 2 సంస్థల విలీనం వల్ల డిఆర్డిఓ ఏర్పడింది. ఏర్పడిన డిఆర్డిఓ ఒక మోటోను కూడా డెవలప్ చేసింది. అంటే ఏంటి డిఆర్డిఓ ప్రధాన ఉద్దేశం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి డిఆర్డిఓ మోటో ద నాలెడ్జ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని గుర్తుపెట్టుకోండి. ద నాలెడ్జ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే బలస్య మూలం విజ్ఞానం. అంటే మన విజ్ఞానమే మన బలానికి చాలా మూలం అనేది సంస్కృతంలో ఉన్న ఒక సూక్తి. బలస్య మూలం విజ్ఞానం, ద నాలెడ్జ్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది డిఆర్డిఓ మోటో గుర్తుపెట్టుకోండి. 1958లో ఏర్పాటైన డిఆర్డిఓ 1960లోనే ప్రాజెక్ట్ ఇండిగో అనే మిసైల్ను డెవలప్ చేసింది. ఆ మిసైల్ ఏంటి అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఉపరితలం నుండి గాల్లోకి ప్రయోగించబడే ఒక మిసైల్ను డెవలప్ చేసింది. కానీ తదనంతర కాలంలో ఆ ప్రాజెక్టును నిలిపివేయడం జరిగింది. ఇక నెక్స్ట్ 1980s తర్వాత మిసైల్ శ్రేణి లేదా మిసైల్ రేంజెస్ డెవలప్ చేసింది. దాని వెనకాల డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కృషి ఉన్నది. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్న ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒడిస్సాలోని వీలర్ ఐలాండ్లో కొన్ని సంవత్సరాల పాటు మిసైల్ డెవలప్మెంట్లో ఆయన పాల్గొన్నారు. కాబట్టి డిఆర్డిఓ సంస్థకి సహాయం చేశారు. కాబట్టి అట్లా ఇక్కడ మనకి డిఆర్డిఓ
పృథ్వీ, అగ్ని మిసైల్స్ను డెవలప్ చేసింది. పృథ్వీ 1, 2, 3 ఈ విధంగా 3 రకాలు చేసింది. పృథ్వీ 1 వచ్చేసి 1988లో. అయితే దానికంటే ముందు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. ప్రజెంట్ డిఆర్డిఓ దేశవ్యాప్తంగా 50కి పైగా పరిశోధన సంస్థల్ని అంటే బ్రాంచెస్ని, ల్యాబొరేటరీస్ని డెవలప్ చేసింది. వాటిలో ఒక 5 యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. యువ శాస్త్రవేత్తలకు సంబంధించిన పరిశోధన సంస్థలు ఉన్నాయి. అవి ఎక్కడ అంటే తెలంగాణ అంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు 3 సౌత్ ఇండియా. నెక్స్ట్ ముంబై నుండి కోల్కతా 5 ప్రాంతాల్లో యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీస్ని డిఆర్డిఓ డెవలప్ చేసింది. ఓకే, సో ఈ విధంగా చేస్తున్న క్రమంలో మరి డిఆర్డిఓ డెవలప్ చేసిన ఏర్పాటు చేసిన సంస్థల కొన్ని పేర్లు నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అనాలిసిస్ గ్రూప్, అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ తీసుకున్నట్టయితే సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్. ఇలా హైదరాబాద్లో దీనికి సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత బెంగళూరు మనం గమనించినట్టయితే సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్స్ ఉన్నవి. ఓకే, సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్. ఇది అడుగుతారు, ఎందుకంటే ఏఐ అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి కంపల్సరీ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అనేది బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ అనేది ఎయిర్ ఫోర్స్ సంబంధించి చిత్రదుర్గలో ఉంది, కర్ణాటకలో. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది ఇంపార్టెంట్, కంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్, చెన్నైలో. అంటే ఇక్కడ మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి వెహికల్స్ డెవలప్మెంట్లో ఈ కంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పనిచేస్తుంది, కంబాట్ వెహికల్స్ ఓకే, సో ఇలా మనకు చాలా ఇంపార్టెంట్. 5 యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీస్ ఇంతకుముందు చెప్పాను. దెన్ ఇయర్ డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్స్ అండ్ చైర్పర్సన్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు 2 పేర్లు చెప్తున్నానంటే 2015 వరకు డైరెక్టర్ జనరల్స్ ఉన్నారు, 2015 వరకు. ఓకే, తర్వాత తీసుకున్నట్టే 2015 నుండి చైర్పర్సన్గా పిలువబడుతున్నారు. ప్రజెంట్ చైర్పర్సన్ సమీర్ వి కామత్. ఇంత ముందుకు సతీష్ రెడ్డి గారు ఉండే, ఇప్పుడు సమీర్ వి కామత్ నియమించబడ్డారు. సో అట్లా 2015 వరకు డిఆర్డిఓకు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు, 2015 నుండికి చైర్మన్. ఎందుకంటే అటానమస్ బాడీ కాబట్టి చైర్పర్సన్స్గా పిలువబడుతున్నారు. అట్లా కొన్ని పేర్లు నేను ఇక్కడ చెప్తున్నాను. అబ్దుల్ కలాం ఎప్పుడు 1992 నుండి 1999 మధ్య పనిచేయడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. ఏపీజే అబ్దుల్ కలాం, ఈ పేరు మనకి ఇంపార్టెంట్. ఓకేనా. సతీష్ రెడ్డి తెలుగు వేవ్ పర్సన్ సతీష్ రెడ్డి 2018 నుండి 2022 కోవిడ్ టైంలో. ఓకే, సో ఇలా ఈ పేర్లు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. రాజా రామన్న ఈ పేరు మనకి ఎవర్ గ్రీన్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలో మీకు తెలుసు. పోఖ్రాన్ 1 న్యూక్లియర్ టెస్ట్ టైంలో రాజా రామన్న ఉన్నారు అక్కడ. ఓకేనండి. 1999లో అబ్దుల్ కలాం, ఇది పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్. స్మైలింగ్ బుద్ధ అండ్ నెక్స్ట్ స్మైలింగ్ బుద్ధ అగైన్. సో ఇలాంటి టైంలో మనకి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దెన్ ఇయర్ మిసైల్స్ పరంగా తీసుకున్నట్టయితే మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఓకేనా. సో నేను ఇక్కడ ఈ పేరు అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఓకేనా, రైట్. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే కొన్ని ముఖ్యమైన పేర్లు చెప్తున్నాం. ధనుష్, శౌర్య, ప్రహర్, బ్రహ్మోస్, బ్రహ్మోస్ 2, నిర్భయ్. ఈ ప్రహర్ అనేది ఏదైతే ఉందో, ప్రహర్ అనేది పృథ్వీ 1 ప్లేస్లో రీప్లేస్ అయిన ఒక షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ అని 2 రకాలుగా ఉంటాయి. క్రూయిజ్ మిసైల్స్ అంటే ఉపరితలానికి దగ్గరలో వెళ్తూ ఉంటాయి, శత్రువులకి కనబడకుండా, అంటే శత్రువులు వాళ్ళు గుర్తించలేని విధంగా. బాలిస్టిక్ క్షిపణి అంటే ఒక అటానమస్గా వెళ్తూ ఉంటాయి, వాటి డైరెక్షన్ వాటిని డిసైడ్ చేస్తూ నిర్దిష్టమైన డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. సో అలా బాలిస్టిక్. బ్రహ్మోస్ అనేది క్రూయిజ్ మిసైల్, బ్రహ్మోస్ 1 కానీ బ్రహ్మోస్ 2 అనేది క్రూయిజ్ మిసైల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మ్యాక్స్ ఉంటే చూడండి, మ్యాక్ ఏమో స్పీడ్, ఎంత స్పీడ్ అనేది. తర్వాత మిసైల్స్ యొక్క క్యారెక్టర్ బట్టి అది ఎట నుండి అంటే సర్ఫేస్ టు సర్ఫేసా, ఎయిర్ టు ఎయిరా, సర్ఫేస్ టు ఎయిరా. ఓకేనా.
లేదా వాటర్ టు సర్ఫేస్ ఇలా ఉంటాయి కాబట్టి ఇలా మనం వాటిని ఐడెంటిఫై చేయగలగాలని చెప్తున్నా. ఇప్పుడు నాగ్ ఉందనుకోండి, నాగ్ అనేది ఏంటి, యాంటీ ట్యాంక్ మిసైల్ అంటే ట్యాంకుల్ని విధ్వంసం చేసే క్షిపణి. త్రిశూల్ ఉందనుకోండి, సర్ఫేస్ టు ఎయిర్, దాని యొక్క లక్షణం త్రిశూల్ పేరు గుర్తు, త్రిశూల్ ఎప్పుడైనా పైకి చూస్తూ ఉంటుంది, పైకి నాగ్. సో నాగ్ ఇలా విధ్వంసం చేసే లక్షణాన్ని కలిగి ఉంటుంది నాగ్. ధనుష్ కూడా సర్ఫేస్ టు ఎయిర్. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకు పృథ్వీ ఇంపార్టెంట్. పృథ్వీ, ఇక్కడ పృథ్వీ మనం గమనించినట్టయితే ఇది పృథ్వీ 1, ఇది పృథ్వీ 3, 2 and 3. పృథ్వీ 1 ఇక్కడ రాయలేదు. సో ఈ పృథ్వీ 2 వచ్చేసి ప్రధానంగా 1996, పృథ్వీ 3 వచ్చేసి 2000 ఇయర్ అండి, ఇది చిన్న మిస్టేక్, 2000. ఓకే, పృథ్వీ 2 150 కిలోమీటర్స్ రేంజ్ అండ్ పృథ్వీ 3 350 కిలోమీటర్, అంటే 250 to 350 కిలోమీటర్స్ రేంజ్. పృథ్వీ 1 ఏంటిది, 1988లో పృథ్వీ 1 డెవలప్ చేయడం జరిగింది. ప్రస్తుతం పృథ్వీ 1 నిలిపివేసి దాని ప్లేస్లో ప్రహార్ను డెవలప్ చేశారు. సో అట్లా పృథ్వీ 1 1988, పృథ్వీ 2 1996, పృథ్వీ 3 2008. సో అమ్మ ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత తీసుకున్నట్టయితే అగ్ని మిసైల్స్ డెవలప్ చేయడం జరిగింది 1989లో. ఓకే, 700 నుండి 1250 రేంజ్లో అగ్ని 1 డెవలప్ చేయడం జరిగింది. అన్ని సర్ఫేస్ టు సర్ఫేస్. ఓకే, మీడియం రేంజ్ అండ్ ఇంటర్మీడియట్ రేంజ్. నెక్స్ట్ బాలిస్టిక్ మిసైల్స్, ఇవన్నీ బాలిస్టిక్ మిసైల్స్, ఓకేనా. అగ్ని శ్రేణి మొత్తం బాలిస్టిక్ మిసైల్స్ అని గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఈ అగ్ని 5 ఏదైతే ఉందో 2024 ఈ సంవత్సరంలో పరీక్షించబడ్డ అగ్ని 5ని ఏమంటారంటే బిగ్ బాయ్ అనే పేరుతో పిలుస్తారు. అగ్ని 5ని బిగ్ బాయ్ అని అంటారు. ఇప్పుడున్న అన్ని మిసైల్స్లో అగ్ని 5 అనేది పెద్దది, ఖండాంతర కాంటినెంటల్ రేంజ్ ఇది, అంటే ఖండాల నుండి ఖండం వరకు టార్గెట్ను డిసైడ్ చేస్తుంది. యూరప్ వరకు అగ్ని 5 టార్గెట్ను అచీవ్ చేస్తూ ఉంటుంది కాబట్టి, ఛేదిస్తుంది కాబట్టి అమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే అప్రాక్సిమేట్గా మనం తీసుకున్నట్టయితే 6000 కిలోమీటర్లు, ఓకేనా. సో పైగా వీటి ఛేదిస్తుంది కాబట్టి దీన్ని బిగ్ బాయ్గా గుర్తుపెట్టుకోండి. ఇటీవలనే సో పరీక్షించడం జరిగింది. తర్వాత అగ్ని ప్రైమ్ అడ్వాన్స్ టెక్నాలజీతో అగ్ని ప్రైమ్ను కూడా డెవలప్ చేశారు. సో అలా అగ్ని సిరీస్ను గుర్తుపెట్టుకోండి. అండ్ అగ్ని సిరీస్తో పాటు మరొక ముఖ్యమైన విషయం తీసుకోండి, బ్రహ్మోస్. 2001 దాదాపుగా రష్యా అండ్ ఇండియా, అంటే రష్యా మన DRDO కలిపి పరీక్షించాయి కాబట్టి, డెవలప్ చేశాయి కాబట్టి బ్రహ్మపుత్ర రివర్, మాస్కో రివర్ పేర్ల మీద బ్రహ్మోస్ అని పేరు పెట్టడం జరిగింది. క్రూయిజ్ క్షిపణి. సో ఈ అభివృద్ధి చేసిన అంటే బ్రహ్మోస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సో 3 సాయుధ బలగాలకు అనుకూలంగా బ్రహ్మోస్ను డెవలప్ చేయడం, అంటే 3 సాయుధ బలగాలకి బ్రహ్మోస్ను అందించడం జరిగింది. అలాంటి బ్రహ్మోస్ను ఇక్కడ ఇప్పుడు ఫిలిప్పైన్ దేశానికి విక్రయించడం కూడా జరిగింది, ఓకేనా. ఇది బ్రహ్మోస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఓకే. అండ్ ఇది కొంతవరకు మీకు తెలుసు. నెక్స్ట్ నేను చెప్పే మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, మరొక ముఖ్యమైన అంశం చూడండి, ఓకే. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే కోవిడ్ టైంలో DRDO యొక్క కృషి ఎలాంటిదని మనకి ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా భారతదేశంలో లడఖ్లో ఎత్తైన ఒక పరిశోధన మరియు కోల్డ్ స్టోరేజ్ను డెవలప్ చేయడం జరిగింది. రీసెర్చ్ అండ్ కోల్డ్ స్టోరేజ్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకంటే అక్కడ ఉన్న హెర్బల్ ప్లాంట్స్ని సంరక్షించడానికి రీసెర్చ్ అండ్ కోల్డ్ స్టోరేజ్ని DRDO లడఖ్లో ఎస్టాబ్లిష్ చేసింది. దెన్ ఇంకొక విషయం ఏంటంటే గగన్యాన్, మనకు త్వరలో చేపట్టబోతున్న గగన్యాన్ కూడా DRDO సేవలు అందిస్తుంది. గగన్యాన్కి సంబంధించి ఓకే ఆ మాడ్యూల్స్ డెవలప్మెంట్లో DRDO కృషి ఉంది ఇస్రోతో. అండ్ ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కోవిడ్ పరంగా తీసుకున్నప్పుడు ఒక 2 ముఖ్యమైన అంశాలు నేను చెప్తాను. సో ఏంటి అంటే కోవిడ్ పరంగా తీసుకున్నప్పుడు కోవిడ్ నుండి రక్షించుకోవడానికి ఒక ఓవరాల్ డ్రగ్ను డెవలప్ చేసింది. అంటే ఇది వ్యాక్సిన్ డ్రగ్ కాదు కానీ మనకి బూస్ట్నిచ్చే ఒక ఎనర్జీ డ్రగ్ను డెవలప్ చేసింది. ఆ డ్రగ్ పేరు ఏంటిదంటే 2-deoxy-D-గ్లూకోజ్ అనే ఒక ఓవరాల్ డ్రగ్ను డెవలప్ చేసింది.
ఎవరు? డిఆర్డిఓ అండ్ రెడీస్ ల్యాబొరేటరీ ఈ రెండు సంస్థలు కలిపి డెవలప్ చేసిన ఓరల్ డ్రగ్ పేరు 2DG అంటే 2-డియాక్సీ-డి గ్లూకోజ్. అండ్ ఇంకొక విషయం, కోవిడ్లో టైంలో N95 అనే ఒక 5 లేయర్డ్ మాస్క్ను డెవలప్ చేసింది డిఆర్డిఓ. N95 అనే ఒక 5 లేయర్డ్ మాస్క్ని డెవలప్ చేసింది. N95 మాస్క్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా గవర్నమెంట్ గుర్తించింది అప్పుడు. ఎందుకంటే మాస్క్ అనేది ఒక నిత్యావసర వస్తువు గుర్తించడం వల్ల డిఆర్డిఓ ఆ వైరస్ నుండి రక్షించుకోవడానికి మాస్క్ను డెవలప్ చేసింది. ఓకే, అండ్ మన బాడీని అంటే డీకంటామినేషన్ చేసే విధంగా ఒక ఛాంబర్ను డెవలప్ చేసింది అండ్ సూట్స్ను డెవలప్ చేసింది. ఓకేనా? సో అట్లా మనం డిఆర్డిఓ యొక్క అచీవ్మెంట్స్ను మనం ఈ టైంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? డిఆర్డిఓకి సంబంధించి. సో ఇలా నెక్స్ట్ మరొక ముఖ్యమైన విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే 2020 అంటే ఈ సంవత్సరం 2024లో డిఆర్డిఓలో సంస్కరణలు తీసుకొస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. రీఫార్మ్స్. ఈ రీఫార్మ్స్ తీసుకురావడానికి ఒక కమిటీని నియమించింది. సో అలా డిఆర్డిఓ రీఫార్మ్స్ మీద నియమించబడిన కమిటీ పేరు విజయరాఘవన్ కమిటీ. ఏ కమిటీ? విజయరాఘవన్ కమిటీ. విజయరాఘవన్ కమిటీ డిఆర్డిఓలో సంస్కరణ చేపట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని సూచనలు చేస్తుంది. సో అలా ఇప్పుడు మన లేటెస్ట్ సమాచారం పరంగా ఈ విజయరాఘవన్ కమిటీ పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? సో ఇలా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ మనం తీసుకొస్తున్న బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్లో ఆర్మీకి అంటే భారత రక్షణ వ్యవస్థ కూడా మనకు బడ్జెట్లో సింహభాగం కేటాయిస్తుంది. కాబట్టి ఆ రక్షణ వ్యవస్థ కేటాయించబడ్డ బడ్జెట్లో దాదాపు 5% అంటే రక్షణ వ్యవస్థ కేటాయించబడ్డ బడ్జెట్లో 5% బడ్జెట్ డిఆర్డిఓకి చెందుతుంది. రీజన్ ఏంటంటే డిఆర్డిఓ పరిశోధన మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ పరిశోధన చేస్తుంది. సో ఆ వెహికల్స్ లేదా మిసైల్స్ను డెవలప్ చేస్తుంది కాబట్టి ఎక్కువ బడ్జెట్ డిఆర్డిఓకి చెందుతుంది. ఆ క్రమంలో డిఆర్డిఓ చెన్నైలో ఉన్న కంబాట్ వెహికల్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో కంబాట్ వెహికల్స్ అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి వెహికల్స్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్లో ఒక ప్రైవేటు సంస్థ కూడా డిఆర్డిఓకు సహకారం అందిస్తుంది.